ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే రేపు అన్ని నియోజకవర్గాల వారీగా ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సిద్ధమయ్యాయి. ఈ దశలోనే పూర్తిగా ప్రభుత్వం ఆంక్షలు పెడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, మీరేమో మెడికల్ కాలేజీల పరిరక్షణ కోసం పోరాడుతుంటే ప్రభుత్వం పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఆంక్షలు పెడుతుంది. ఏ విధంగా చూడండి? ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాల్ని చూసి భయపడతా ఉంది. ఎందుకంటే టీడీపీ ఈజ్ ఆల్వేస్ ఏ ట్రైటర్ ఆఫ్ ద పూర్ పీపుల్. ఎప్పుడు గవర్నమెంట్లోకి వచ్చినా సరే పేద ప్రజల్ని అనగదొక్కే కార్యక్రమాన్నే చేస్తూ ఉంటుంది అన్నమాట. అది వేరెత్తి చూపించే నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ ద ఓన్లీ వాయిస్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రశ్నించే నాయకుడు. సో ఈరోజు ఎడ్యుకేషన్ ఇస్ ది ఓన్లీ లైఫ్ లైన్ ఆఫ్ ద పూర్ పీపుల్ అన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ లైఫ్ లైన్ ఆఫ్ ద పూర్ పీపుల్. అలాంటి ఎడ్యుకేషన్ని ఫ్రీగా ఇవ్వాలి, మెడికల్ విద్యని ఫ్రీగా ఇవ్వాలి అని ఆశించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. అది లైఫ్ లైన్. ఆ లైఫ్ లైన్ని ఈరోజు దూరం చేస్తూ ఉంది పేద ప్రజల నుండి. ఈరోజు నేను అడుగుతాను, ఇక్కడ పోలీస్ కమిషనర్ దగ్గర నుండి కింద స్థాయి వరకు కూడా, పోలీస్ కమిషనర్ సార్, యు ఆర్ అబౌవ్ ది ఆరిజిన్స్. మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారు, మీ పిల్లల్ని ₹1,00,00,000 పెట్టిన మెడికల్ సీట్ కొంటారు. బట్ కెన్ ఏ కానిస్టేబుల్ కొడుకు కానీ కూతురు కానీ చదివించాలంటే ₹1,00,00,000 పెట్టి చదివించగలుగుతాడా ఈ ప్రైవేట్ సీట్ని, మెడికల్ సీట్ని? దే వాంట్ ఫ్రీ సీట్స్. ఈవెన్ ఒక ఎస్ఐ కొడుకుని కానీ కూతురిని కానీ చదివించాలంటే అవుతా ఉందా? హోంగార్డ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంతమంది పీపుల్, పేద ప్రజలు, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, ఆ పిల్లలు ఓన్లీ ఒకటేంటంటే కష్టపడి చదివి మెడికల్ సీట్ సంపాదించి అంటే ఫర్ జనరేషన్స్ టు కమ్ ఏమో ఆ ఇంటిని పైకి తీసుకొని రావాలని చెప్పి కలలు కంటారన్నమాట. అలాంటి దాన్ని ఈరోజు ఏమో చిదిమేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అన్నమాట. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే ఈ పిల్లలు భయపడతా ఉన్నారు పైకి రావడానికి, వాళ్ళ వాయిస్గా మన వాయిస్ని వినిపించాలని చెప్పేసి కాన్స్టిట్యున్సీలోని ఒక ప్రదర్శన చేయమన్నారన్నమాట, శాంతియుత ప్రదర్శన. వీఆర్ అగైనెస్ట్ ది మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం అని చెప్పేసి దాన్ని ఈరోజేమో దిస్ గవర్నమెంట్ ఈస్ టైట్నింగ్ ఇస్ ఫిస్ట్, హెవీ హ్యాండెడ్ పోలీసింగ్. అసలు యాక్చువల్లీ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ అన్నమాట. దాన్ని మీరెందుకు హరిస్తూ ఉన్నారు? అది రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు మాకు, కాన్స్టిట్యూషనల్ రైట్. మేము అంటాం, మీరు సిఐ సబ్మిట్ మొన్న మీరు పెట్టిన దానికంటే మేము 2 months బిఫోరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మాకు ఆదేశించాలన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ డేట్ హెస్ బీన్ చేంజ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ ముంతాజ్ తుఫాన్. లేదనుకుంటే మాకు ఈ డేట్ పెట్టాలని మాకేం లేదు. వీఆర్ నాట్ ద హ్యాంపరర్స్ ఆఫ్ ది సిఐ సమిట్. ఈ సిఐ సమిట్ని అడ్డుకోవాలని మాకు ఎక్కడా లేదు. ఇంకా బాగా జరగాలి, లక్షల కోట్లు రావాలి అని తప్పించే వాళ్ళం. ఎందుకంటే ఈ విశాఖపట్నంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఎవరు ఏ గవర్నమెంట్ అయినా సరే బాగుండాలని చెప్పేసి ఆశించే నాయకులమే, ఆశించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. పేద ప్రజల కోసం ఎప్పుడు కూడా మేమేమో, ఎందుకంటే దే టాయిల్ దేర్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది ఇలాంటి పిల్లలు ఈ మెడికల్ సీట్స్ అని, ఎన్ఐటి సీట్స్ అని, ఐఐటి సీట్స్ అని, ఇవన్నీ ఫ్రీగా పిల్లలకి అందించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందన్నమాట. ఈరోజు 2,500 పేద విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఉసురు పోసుకుంటున్నారు, చిదిమేశారు. 2,500 మంది పూర్ విద్యార్థులేమో ఈరోజు ఎంబీబీఎస్ సీట్లలో లోన వెళ్ళి ఎంత కోలాహలంగా ఉండేది మన ఆంధ్ర రాష్ట్రంలోని 2,500 మంది విద్యార్థులు అంటే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో ఆ పిల్లల్ని అక్కడి నుంచి వస్తారన్నమాట. అలాంటిది యు ఆర్ స్పాయిల్డ్, యు ఆర్ రూయిన్డ్ కంప్లీట్లీ. అందుకే ఈరోజేమో క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ ఈజ్ ద ఆక్సిజన్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ఆ క్వశ్చనింగ్ చెయ్యదంటారు మీరు, దాన్ని అరెస్టులు అంటున్నారు.
అంటే మాకు అది గొంతు నొక్కేస్తారా? పేద ప్రజల వాయిస్ని మేము వినిపించాలనుకుంటే మా గొంతు నొక్కేస్తారా? యూ వాంట్ టు స్టిఫిల్ ద డెమోక్రసీ? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్. సో ఇది చాలా రాంగ్ అని చెప్పేసి చెప్తున్నాను. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ చంద్రబాబు నాయుడు ఈస్ టేకింగ్ దిస్ ఎడ్యుకేషన్ అవే ఫ్రమ్ ద నేషనల్ మెయిన్ స్ట్రీమ్. ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా, ఈవెన్ బీజేపీ ఉండే రాష్ట్రంలో కూడా, ఒరిస్సాలో మెడికల్ కాలేజ్ ఆఫ్టర్ ద నవీన్ పట్నాయక్ వచ్చి అతను బీజేపీ కడతా ఉంది. వై చంద్రబాబు నాయుడు ఈస్ టేకింగ్ దిస్ ఎడ్యుకేషన్ అవే ఫ్రమ్ ద నేషనల్ మెయిన్ స్ట్రీమ్? ఎందుకు నేషనల్ మెయిన్ స్ట్రీమ్ నుంచి అవేగా తీసుకెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ని? వై దట్? 17 మెడికల్ కాలేజీని గవర్నమెంట్ ఉంచితే, కెన్ యూ ఇమాజిన్ ఆంధ్ర రాష్ట్రంలోని ఎంతమంది పేద విద్యార్థులు ఎంత లెవెల్కి ఎదుగుతారు? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? ఇన్ ఎనీ కమ్యూనిటీ ఇఫ్ దేర్ ఆర్ 10 డాక్టర్స్, 20 ఇంజనీర్స్, 30 lawyers, no one can dare to raise their eyebrow up towards the society. 10 డాక్టర్స్ ఉంటే సొసైటీలు అంటే కళ్ళెత్తి కూడా చూడలేదంట ఆ సొసైటీ వైపు. అది బాబాసాహెబ్ అంబేద్కర్. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆ ఆశయాన్ని మీరు చంపేస్తున్నారు. ఇది ఐఎమ్ వెరీ అన్హ్యాపీ విత్ దిస్ చంద్రబాబు నాయుడు డెసిషన్స్ అని చెప్పి నేను చెప్తాను. ప్రతి సందర్భంలో మీరు చేసే ప్రజా పోరాటాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏ విధంగా చూడాలి? భవిష్యత్ పరిణామాలు, ఎందుకంటే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ప్రతిసారి మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి సందర్భంలో అడ్డుపడుతున్నారు. ఏ విధంగా చూడాలి? ఏ విధంగా చెప్తారు? అడ్డుపడినవ్వండి, ఏముంది? ఈరోజు అడ్డుపడితే వాళ్ళకి వచ్చే నష్టం ఎవరికి వస్తుంది? వాళ్ళకే వస్తుంది నష్టం. వాళ్ళకే వస్తుంది నష్టం. ప్రజలు చూస్తూ ఉన్నారు. ద థర్డ్ ఐ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. సోషల్ మీడియా, ద మీడియా ఈజ్ దేర్. You may be having the ABN and TV5 and ETV, but otherwise social media is there. మీరు మా గొంతు నొక్కుదామని చెప్పేసి అనుకుంటే, మీరేమో హెవీ హ్యాండెడ్ పోలీసింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే చేయండి. మా పని మేము చేస్తాం. అరెస్టులు అవుతాం, కేసులు పెట్టండి, జైలుకి వెళ్తాం. పేద ప్రజల కోసం కదా, ఈ దేశాన్ని రక్షించడం కోసం సంవత్సరాలు మహాత్మా గాంధీ ఏమో జైల్లో ఉంటే అతనే కదా ఆదర్శవంతమైన మహానాయకుడు అతను. అందుకే అనేవారు ఏంటంటే, ది జైల్ ఈజ్ ఎన్ హెవెన్ ప్లేస్ ఫర్ ఎస్ అని జడ్జి దగ్గరే అన్నాడు అన్నమాట. అప్పుడు ఆ రోజు నెహ్రూ మాట, ఇట్స్ ఎ హెవెన్ ఫర్ ఎస్, ఇట్స్ ఎ పిలిగ్రమ్ ప్లేస్ ఫర్ ఎస్. జైలు అంటే అన్ని సంవత్సరాలు ఆ జైల్లోనే ఉండేవారు. అలాగనా? దేనికోసం? ఆ దేశం కోసం. ఇప్పుడు మేము ప్రజల కోసం వెళ్తాం. మా వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారన్నమాట. ఇది మేము జడిసేది లేదు. ఎందుకంటే రాజకీయం అంటే మేము ముందే ఇవన్నీ ఆలోచించే దిగుతాం రాజకీయంలోనే. మాకు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసాం. ఓకే, మాకు ప్రతిదీ కూడా ఇంచ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మాకు తెలుసు. ఎలా నడపాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలియట్లేదు. గవర్నమెంట్ రాగానే విరవీక్తా ఉన్నారు. అది రాంగ్ అని చెప్తాం అన్నమాట. చెప్పడం కూడా తప్పేనా? యు ఆర్ డోంట్ గివింగ్ అసెంబ్లీ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏమంటే నువ్వు ఒక ఎమ్మెల్యే ఏమంటావు? బట్ యు నో దట్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 40% ఆఫ్ ద ఓట్ ఈ మేడ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు, కెన్ యూ కాల్ ఎమ్మెల్యే? బికాస్ ఆఫ్ హిమ్ 40% ఆఫ్ ఓట్ వచ్చింది. నువ్వు 3 పార్టీలు కలిసి నువ్వు గెలిచావు. దానికేమో ఊరిగా విరగబీగిపోతున్నావు ఆ స్పీకర్ చైర్లో కూర్చొని. నేను టైం ఇస్తే కదా ప్రతిపక్షం కావాలని కోరుకుంటారు అసలు. ఎందుకంటే మీకు నెగటివ్ ఎక్కడ జరుగుతుందో చెప్తాం మేము. వినాలి, ప్రక్షాళన చేసుకోవాలి. డోంట్ ట్రెస్పాస్ ది లిమిట్స్. లక్ష్మణ్ రేఖలు దాటకుండా ఉండడం చూసేది ఎవరో ప్రతిపక్షమే. ఆ ప్రతిపక్షాన్ని గొంతునొక్కి నువ్వేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రానివ్వను, నేను అందరు ఎమ్మెల్యేకి ఇచ్చే టైం నేను ఇస్తానని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటే యూ విల్ ఫేస్ ద రెసిప్రోకేషన్స్ వన్ డే. విల్ నాట్ రివెంజ్. ఓకే, బట్ వన్ థింగ్ ఏంటంటే దీన్ని రెసిప్రోకేషన్ మీరు ఫేస్ చేస్తారు. ఫర్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎంగా ఉండిపోతారు. ఇంకా 2029 యూ టేక్ ఇట్ ఆన్ ద రికార్డ్స్. Forever, Jagan Mohan Reddy Garu will be the CM for this state.
ఇది మొత్తం మీద ప్రజల కోసం చేసేటువంటి పోరాటంలో ఎంతటికైనా సిద్ధపడే ఉన్నామని చెప్పి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలో ఈ కూటమికి బుద్ధి చెప్తారని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు.